చిరామిస్ కొత్తది తెచ్చి ఇందులో వేరేది ఒకసారి ట్రై చేశాను, చండాలంగా ఉంది. అందుకే అది ఎక్సెస్ చాక్లెట్. దివ్యానికి ఇది అంటే ఎందుకు అంత ఇష్టం? బికాస్ దట్ ఈస్ ఎక్సెస్ చాక్లెట్ బైపోలార్ వేర్. తింటే ఎవరన్నా ఇష్టపడతారు. ఇప్పుడుకి ఎన్నిసార్లు తిన్నాము? ఆల్మోస్ట్ 1 2 3 4 5 times. 5 times అంటే నాకు నిజంగా గుర్తులేదు ఎన్నిసార్లు తిన్నామనేది. ఫస్ట్ నీ బర్త్డే ఎప్పుడు తెచ్చింది కదా, నువ్వు జార్స్ తీసుకొచ్చావు. అది బేకింగ్, అది బొచ్చుడు సార్లు అది వేరు. అది బాగుంటుందా ఇది బాగుంటుందా? దట్ ఈస్ కేక్, దిస్ ఈస్ ఐస్ క్రీమ్. కేక్ లో అది బాగుంటుంది, ఐస్ క్రీమ్ లో ఇది బాగుంటుంది. ఇవి చాలా డేంజర్. అదేనా? యా, ఎండలు ఎక్కువ ఉన్నాయని నేనే అడిగి మరీ వేయించుకొని కరిగిపోయింది. సో డేంజర్. బావదా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పడేసేయాలి. బావదా బావదా. ఇప్పుడు ఇది తీసామంటే ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే అయిపోద్ది. డన్. ఏంటి కావాలని 3 స్పూన్స్ తీసుకొచ్చావా? ఆడేసాడా? 3 స్పూన్స్. బాగా స్పూన్ ఎందుకైనా. కైవల్యాకి కూడా చాలా ఇష్టం ఇది. అవును, కైవల్య. దానా కూర్చో. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వేద్దాం. దేవాంష్కి రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో సెలబ్రేషన్స్ అన్నమాట. యా, దేవాంశ్ మరి అంటే ఇప్పుడే మెసేజ్ వచ్చింది దేవాంష్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పి. రన్నింగ్ లో ఉరుకుతాడు కదా, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అసలు మామూలు ఉరకడు. అదే మొన్న బావగారు కూడా అన్నారు రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ సాధించాను. దేవాంశ్ నిజంగా బాగా ఉరుకుతాడు. స్టేట్ లెవెల్లో వెళ్ళాడు, నేషనల్ లెవెల్లో వెళ్ళాలి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ స్టేట్స్, తర్వాత నేషనల్, తర్వాత ఇంటర్నేషనల్. పుష్ప అనుకుంటే లోకల్ అనుకుంటున్నా. దేవాంశ్ పార్టీ కావాలంటే వాడు పారిపోతాడు. వాడేమంటాడంటే కష్టపడి ఉరికింది నేను, మీరు నాకు పార్టీ ఇవ్వాలి అని అంటాడు. కప్పు వచ్చింది వాడికే వచ్చింది. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా. ఇలాంటి ఫుడ్ అన్ని నాకు దివ్యానే ఇంట్రడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ మీ ఫుడ్ ఎక్స్ప్లోరర్. బేకింగ్ ఒకటి, ఇదొకటి. ఖాళీ అయిపోతుంది డబ్బా ఇప్పుడు. అరే యాక్చువల్లీ ఇలా కాకుండా ఇలా వేరే షేప్లో ఉంది కదా, ఇదే డబ్బానా ఫస్ట్ నుంచి? ఇదే డబ్బా రౌండ్. అవునా నానా? పట్టుకొని స్పూను. సండే టచ్ ఓన్లీ 5 వేరియంట్స్ ఉంటాయి. పట్టుకొని స్పూను. మీరిద్దరు నన్ను చెడగొడుతున్నారు. మాకు మానే స్పూన్ ఇచ్చే. ఆఫ్లైన్ లో చెప్పాలి, రికార్డ్ లో చెప్పకూడదు. స్పూన్ ఇచ్చే. ఫుల్ క్యాలరీస్ తో మాకు నిన్ను ఎవరు ఫోర్స్ చేశారు? యూ కెన్ స్టాప్. తిన్నాక నైట్ డ్రెస్ వేసుకొని, స్పోర్ట్స్ వేర్ వేసుకొని, షూ వేసుకొని పార్క్ వెళ్తారా? అన్న కరిగిద్దాం, రేపు పొద్దున కొంచెం కరిగిద్దాం రన్నింగ్కి వెళ్ళి. మధ్యాహ్నం అక్కడ లంచ్ చేసాక ఐస్ క్రీమ్ ఉంటే బాగుండు అని అనుకున్నాం. అందుకని ఇప్పుడు తెచ్చుకున్నా. ఇప్పుడు అరిగిపోయింది అయినా. నువ్వు తీసి ఒకసారి ఆను. ఆహా, తినకుండా ఆను. ఎంత పెట్టుకున్నారా? మనం ఎంతెంత తింటాం రా? మనం ఇంట్లో ఇట్లా ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని తింటాం కదా. నేను ఒకసారి కదా ఇంత ఇట్లా స్పూన్. నా స్పూన్ ఎరిగిపోయింది అనుకున్నా, నీ స్పూన్ ఎరిగిద్దని. నువ్వు పైన తింటావేంటి? అన్ని కలుపుకొని తిను, కేక్, చాక్లెట్, ఐస్ క్రీమ్.
ఐ విల్ హెల్ప్ యూ రచన. అరే నాకు ఈ స్పూన్ పనికిరాదురా, నాకు స్టీల్ స్పూన్ తీసుకురారా. తీసుకొచ్చుకో. స్టీల్ స్పూన్ అయితే కరుగుతుంది కూడా ఇట్లా పెట్టేటప్పుడు, అంత గట్టిగా ఉండదు. బికాస్ ఆఫ్ ద కండక్టివిటీ, మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రిసిటీ, రెసిస్టెన్స్, ట్రాన్సిషన్, డీసీ కరెంట్, ఏసీ కరెంట్. నీకే తెలియాలి అవన్నీ. అరే నాకు కొంచెం స్పూన్ తీసుకురారా. బావ నువ్వు వెళ్ళి స్పూన్ తీసురా. నువ్వు తినేది ఎలాగో కొంచెమేగా. నీ స్పూన్ ఇక్కడ పెట్టాలొచ్చుగా. ఎంతైనా మా ఆయన బంగారం. బావ ఎన్ని కేజీలు నువ్వు? 70 ఉంటావా? 72. 72 కేజీలు బంగారాన్ని ఇంట్లో బ్యాంక్ లో పెట్టేసి అర్జెంట్గా. వద్దురా. ఐస్ క్రీమ్ లో చట్నీ ఏంట్రా? ఇంకా ఆపేసే ఎందుకు బేటా. అంటే నువ్వు ఎలా తింటావో నేను చూపించాలి కదా. ఫ్రెండ్స్ నేను తింటాను. చాలా అబ్బాయి ఫ్రిడ్జ్ లో పెట్టి రావాల్సిందే. అది కొత్త ట్రై చేసింది. ఎప్పుడు ఎక్సెస్ చాక్లెట్ అయినా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి. లాస్ట్ టైం కొత్తగా ట్రై చేద్దామని తెచ్చింది. అది చండాలంగా ఉంది. అది ఏంటిది? అది ఒకసారి చూద్దాం. తిరమిసు. ఇది లోపల బాగా ఐసీగా ఉంది. ఇంత ఐసీగా ఉంటే బాగోదు, కొంచెం కూల్ అవ్వాలి, అప్పుడే దాని ఫ్లేవర్ తెలుస్తుంది. క్రీమ్ స్టోన్ కూడా బాగుంది. నేను ఫస్ట్ ఐస్ క్రీమ్ చిన్నకి. అరే చిన్ని, ఈసారి నీకు క్రీమ్ స్టోన్ లో ఆల్మండ్ బ్రౌనీ ఆల్మండ్ ఏదో ఉందిరా. ఆల్మండ్ అది బాగుంటుంది, అది తీసుకొస్తా. అంతంత కాస్ట్లీ నేను తిననురా. నేను నిజంగా అంతంత కాస్ట్లీ తినను రా. దీనికన్నా తక్కువే అది. అయితే ఓకే. స్కూప్స్ లాంటివి అయితే 50 రూపీస్ 40 రూపీస్ వచ్చే స్కూప్స్ అయితే తింటాను. యాక్చువల్లీ నాకు ఎక్కువ కాస్ట్ పెట్టి తినాలంటే తినబుద్ధి కాదు. అరే ఇది 350, అది 100. బిల్లు 455 ఎందుకైంది? నేను బిల్లు తీసుకోలేదు. సర్లే ఏమన్నా 350 + 450 ఓకే 5 రూపీస్ ఎక్స్ట్రానా? సర్లే ఏమన్నా ప్యాకింగ్ ఛార్జెస్ ఏమో అని బిల్లు కూడా తీసుకోవాలి. ప్యాకింగ్ ఛార్జెస్ అవి ఉంటాయి 5 రూపీస్. పార్సల్ ఛార్జెస్. నువ్వు తినవా? నేను తింటాను, నాకు డబ్బా ఇచ్చేస్తా, నేను తింటాను. డబ్బా కాదు, చాక్లెట్ తింటా. అదిగో ఇటు కరిగింది, ఇటు గోయి గోయి ఐస్ క్రీమ్. ఇది బాగుంటుంది, ఇది గడ్డగా ఉంది, ఇట్లా తింటే బాగుంటుంది. కైవల్య కూడా మీ వర్షనే. నాది మరి నీ వర్షన్ వచ్చిద్దా ఏంటి? మిక్చర్ ఆఫ్ ఐస్ క్రీమ్, కేక్ అండ్ చాక్లెట్. అబ్బా, నేను ఇంకా మానేస్తున్నా డైట్. చెయ్యాలి. డైట్ మానేయట్లేదురా, డైట్ చేస్తాను మొన్న నుంచి. నేను కూడా రా చిన్ని, డైట్లు గీట్లు లాంటిది ఏం లే కానీ కొంచెం ఐ విల్ ఫోకస్ ఆన్ యువర్ బాడీయా? నేను డైట్ చెయ్యా, నాకు నచ్చింది తింటా. నేను తింటాను బట్ ఐ విల్ ఫోకస్ వైల్ ఈటింగ్. ఎస్, మైండ్ఫుల్ ఈటింగ్. ఈ డైటింగ్లు గీటింగ్లు మనం వల్ల కావురా, కానీ ఈసారి అయ్యేలా చేసుకోవాలి. ఏం తింటా ఏం మాట్లాడుతున్నాం, అంత రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం తినచ్చు, ఏం కాదు కదా. టబ్ ఐస్ క్రీమ్ తినే దగ్గర 2 స్పూన్లు ఐస్ క్రీమ్ తినచ్చు. తిమ్మరుసు కాదా? తిరామిసు. రమేష్ అంటారా? కాఫీ లాగా ఉంది, బాగుంది. కానీ దానికంటే ఇదే బాగుంది. ఎక్సెస్ చాక్లెట్ ఈస్ ఆల్వేస్ ఎక్సెస్ చాక్లెట్. ఇది రేపు తిందాం అనుకుంటే
మా ఆయన ఈరోజు ఓపెన్ చేసి మొత్తం కంప్లీట్ చేసేసాడు. మనం ఇది తినే గ్యాప్లో బాగా తింటున్నాడు చూసావా అసలు. నువ్వు అది తిను, మేము ఇది తింటాం. బావ ఏంటంటే అంటే నేను తిన్ను అని అంటాడు కానీ తింటాడు, టేస్ట్ చేస్తాడు అలాగా కొంచెం 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 లైట్ గా ఏం కాదు, బాగానే తింటావు. నేను లైట్ గా అంటే మా ఫ్రెండ్స్ కి అర్థమైంది ఎంత తింటాను. నాకు తెలుసు. ఐస్ క్రీమ్ డేట్ ఇంట్లో నడి మంచంలో. పట్టు ఉంది అయిపోయింది. ఉంది ఆపై కవిల్యా అమ్మ చాలే అమ్మ నీ ముద్దులు. పిల్ల ముద్దు పెడుతుంటే అంత మంచిగా. అమ్మాయికి ఐస్ క్రీమ్ కొనిపెట్టు. వద్దు నో. కైవల్య నో నో చెప్పు. కైవల్య ముద్దుల మీద ముద్దులు. అయిపోయిందా? ఇప్పుడే ఏలు పెట్టి తుడిచి నాకుదాం అనుకున్నా, పరువు మొత్తం వేయదు. నువ్వు నాలుగు పెట్టి నాకు ఆల్రెడీ షూట్ చేశా. కైవల్య యువర్ మమ్మీ టేకింగ్ ఆల్ ద పర్వూస్, ఫ్యామిలీ పర్వూస్. కైవల్య ఆమా ఆమె ఇలా తినకూడదమ్మా, ఇలా తినకూడదు, డీసెంట్ గా తినాలి. కన్నమ్మా కన్నమ్మ నోనో చెప్పు దివ్యాకి. నోనో నోనో ఎట్లా చెప్తావు నువ్వు? నోనో నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు నాకుతున్నావని అక్కడున్న కెమెరాలో అక్కడున్న నీ బొమ్మ కనిపిస్తుంది. ఏదో పెద్ద నువ్వు కనపడట్లేదని చెప్పి నేను ఫోకస్ చేయట్లేదని అనుకుంటున్నావేమో. అయిపోయింది ఆయన అందులో. కైవల్య నాన్న, కైవల్య నానేడి? కైవల్య నాన్న ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తున్నావు చెప్పు నాన్నకు. నువ్వు ఆడుకుంటున్నావా? ఓనమ్మా అట్లనే ఉన్నావు కన్నమ్మా. అటు తిరగంగానే నాన్న ఇటంటే తిరుగు. ఓయ్
ఓయ్ కైవల్య ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? అమ్మమ్మ ఏముంది? ఎక్కడికి బొమ్మంది? ఎక్కడ బొమ్మందమ్మా? అమ్మమ్మ పోన్నప్పుడు బయటికి వెళ్ళి కూర్చోనా మెట్ల మీద అలాగే అమ్మ ప్యాడీ హైదరాబాద్